సజీవుడవైనా యేసయ్యా సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంతా సమృద్ధితో సజీవుడవైనా యేసయ్యా నిన్నాశ్రయించిన నీ వారికి సహాయుడవై తృప్తి పరచితివే సముద్రమంతా సమృద్ధితో ఆనందించెదనిలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో ఆనందించెద నీలో అనుదినము కృప పొంది ఆరాధించెద నిన్నే ఆనంద ధ్వనులతో ధనరాసులేల ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు ధనరాసులేల ధనవంతులకు ఈ లోక భాగ్యము దాచిన మేలులెన్నో దయచేసినావే ఇహ పరమున నాకు శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానములతో శ్రమల మార్గమును నిరీక్షణ ద్వారముగా చేసితివే శ్రేష్టమైనని వాగ్దానములతో సజీవుడవైనా యేసయ్యా దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. మరొకసారి మా హోసన్న మినిస్ట్రీస్ తరఫున యూట్యూబ్ ఛానల్ ద్వారా దేవుని వాక్యాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, స్తోత్రాలు. మిమ్మును మీ కుటుంబాలను దేవుడు గత కాలమంతా కాపాడి ఆయన కృపలో మిమ్మల్ని ఆశీర్వదించి నడిపించి ఉన్నారు. దేవుని ఆశీర్వాదాలు మీకు మీ కుటుంబాలకు సదాకాలం తోడై ఉండును గాక. ఈ పూట కొద్ది సమయం మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్న తర్వాత మీ కొరకు ప్రార్థన చేస్తాను. ముందుగా దేవుని వాక్యాన్ని మనం కొంత సమయం ధ్యానించుకుంటాం. పరిశుద్ధ గ్రంథంలో దావీదు భక్తుడు రాసినటువంటి కీర్తన 66వ కీర్తన 12వ వాక్యాన్ని చదువుకుంటాం. 66వ కీర్తన 12వ వాక్యం. నరుడు మా నెత్తి మీదకి ఎక్కినట్లు చేసితివి, మేము నిప్పులలోను నీళ్లలోను పడితివి, ఆయనను నీవు సమృద్ధిగల చోటికి మమ్మును
రప్పించి ఉన్నావు. ఈ చదవబడిన వాక్యంలో గమనించినట్లయితే కీర్తనకారుడు దావీదు గారు ఏమంటున్నారంటే, నరులు మా నెత్తి మీదకి ఎక్కుతున్నారు, మేము నిప్పుల్లో నీళ్ళల్లో పడిపోయినట్టుగా మా అనుభవాలు ఉన్నాయి. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్మను రప్పించి ఉన్నావు. ప్రియ దైవ జనాంగమా, దేవుడు మనల్ని సమృద్ధి గల చోటుకు రప్పించి సమృద్ధిని మనకు అనుగ్రహిస్తానని ఈ వాక్యంలో గమనిస్తున్నాం. అంటే దాని అర్థం ఏంటంటే, మనుషుల జీవితాల్లో, కుటుంబాల్లో మరి బాధలు, శోధనలు, ఇబ్బందులు, శ్రమలు అనే వస్తూ ఉంటాయి. అయితే వాటి మధ్యలో కూడా దేవుడు సమృద్ధిని దయచేసి ఆశీర్వదించగలిగిన దేవుడు అనే సంగతి వాస్తవం. గనుక ప్రియ దైవ జనాంగమా, సమృద్ధిని మనకు అనుగ్రహించాలని కోరుకొని ఆయన మాట్లాడుతూ ఉన్నారు. లేవి, ఎన్నో కుటుంబాల్లో లేవిని దరిద్రతను మనుషులు అనుభవిస్తున్నారు. కానీ దేవాది దేవుడు ఆ దరిద్రతను, లేవిని తీసివేసి సమృద్ధిని కలిగించాలని కోరుకొని మనకు ఆయన దేవుని వాక్యంలో నుంచి కొన్ని విషయాలు మనకు ఆయన మాట్లాడబోతున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడే ప్రతి మాట మీ హృదయాల్లో స్థిరపరచుకొని వాక్యానుసారంగా మీరు జీవించి దైవ ఆశీర్వాదాలు పొందాలని క్రీస్తు ప్రేమలో మీకు తెలియపరుస్తున్నాం. ఒక 2-3 మాటలు మనం ధ్యానించుకుంటాం. గమనించండి. మొదటి మాట ఏంటంటే 36వ కీర్తన 8వ వాక్యంలో రాయబడిన విషయాన్ని నేను చదువుతాను. 36వ కీర్తన 8వ వాక్యం. నీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. నీ ఆనంద ప్రవాహంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. ఈ వాక్యంలో గమనిస్తే దేవుని మందిరములో సమృద్ధి ఉంది. దేవుని మందిరంలో ఉన్న సమృద్ధిని అనుభవిస్తూ దేవుని ప్రజలు సంతృప్తిగా సాగిపోతారు అనే సంగతి ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాం. ప్రియమైన వారారా, దేవుని మందిరంలో సమృద్ధిగా ఏముంటుంది అనంటే దేవుని వాక్యం. దేవుని మందిరంలో దేవుని వాక్యం సమృద్ధిగా ఉంటుంది. ఆ దేవుని మందిరంలో ఉన్న వాక్యము చేత మానవుడు వాక్యపు వెలుగులో తమ జీవితాలు సరిచేసుకుంటూ ఆశీర్వాదకరంగా నడిపించబడటానికి అవకాశాలు ఉంటాయి. అందుకనే కీర్తనలో మొదటి కీర్తన 2వ వాక్యంలో గమనిస్తే దావీదు గారు రాసినటువంటి మొదటి కీర్తన 2వ వాక్యంలో గమనిస్తే యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రము దానిని ధ్యానించువాడు ధన్యుడు అని చక్కని మాట ఇక్కడ రాయబడిందండి. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దానిని ధ్యానించాలి. అంటే దేవుని మందిరములో దేవుని వాక్యం సమృద్ధిగా దొరుకుతుంది. ఆ దేవుని మందిరంలో ఉన్న దేవుని వాక్యపు వెలుగులో మానవుడు వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యము ద్వారా ఆత్మీయ జీవితంలో బలపరచబడుతూ ముందుకు సాగిపోవాలి. కీర్తనాకారుడు దావీదు గారు అంటారు, ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, దివారాత్రాలు ధ్యానిస్తూ ఉండాలి, ధర్మశాస్త్రమునందు ఆనందించాలి అంటాడు. ఈ రోజున మనుషులు లోకంలో ఎక్కడెక్కడో ఏవో కార్యక్రమాల మీద ఆనుకొని ఆధారపడి వాటి ద్వారా మానవులు ఆనందిస్తున్నారు. లోక కార్యాల్లో ఆనందిస్తున్నారు. లోక కార్యాల్లో ఆనందించే మానవునికి ఆనందమైన, సంతోషమైన అది క్షణికకాలంగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే దేవుని మందిరంలో ధర్మశాస్త్రాన్ని ధ్యానిస్తూ మానవుడు ఆనందించగలుగుతాడో ఆనందం శాశ్వతమైనదిగా ఉంటుంది. ఆనందం జీవితకాలం అంతా నిలిచి ఉంటుందనే సంగతి కూడా వాస్తవం. కనుక ధర్మశాస్త్రమునందు ఆనందిస్తూ ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి, ధర్మశాస్త్రమునందు ఆనందించాలి, ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. అదే దావీదు భక్తుడు 119వ కీర్తన 25వ వాక్యములో ఏమంటారంటే, నీ వాక్యము చేత నన్ను బ్రతికింపుము. అంటే మనిషి బలహీనతల మధ్యలో సమస్యల్ని విసిగి వేసారిపోతున్నటువంటి అనుభవాలు మనిషి జీవితంలో కలుగుతాయి. అందుకని నీ వాక్యం చేత నన్ను బ్రతికించు అంటాడు దావీదు భక్తుడు. ప్రియ దైవ జనాంగమా, వాక్యము మనల్ని బ్రతికిస్తుంది.
వాక్యం అనేది జీవాహారము. ఆ వాక్యమైనటువంటి జీవాహారము మనల్ని బ్రతికిస్తుంది. అదే 119వ కీర్తనలో మరో 28వ వాక్యంలో కూడా గమనిస్తే, నీ వాక్యం చేత నన్ను స్థిరపరచుము అంటాడు. ప్రియ దైవజనాంగమా, దేవుని వాక్యం మనల్ని బ్రతికించేది, దేవుని వాక్యం మనల్ని స్థిరపరిచేది. కనుక మనం క్షేమంగా ఉండి మనం స్థిరపరచబడాలి అంటే ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడాలి. ఎన్నో సందర్భాల్లో ఎదురవుతున్నటువంటి సమస్యలను బట్టి మానవుడు ఆత్మీయ జీవితంలో స్థిరపరచబడలేక తొట్టిల్లిపోతూ కలవరాల మధ్యలో జీవితాన్ని కొనసాగించుకుంటున్న అనుభవాలు మనం అనేకం గమనిస్తాం. కనుక ప్రియ దైవ జనాంగమా, మరి నీవు దేవుని మందిరంలో ఉన్న ఆ వాక్యపు సమృద్ధి ద్వారా నీవు నీ జీవితాన్ని స్థిరపరచుకుంటూ నీ ఆత్మీయ జీవితం ఎక్కడ తొట్టిల్లిపోకుండా ముందుకు సాగేటట్లుగా మరి దేవుని మందిరంలో ఉన్న ఆ వాక్యపు సమృద్ధిని నీవు అనుభవించాలి. ఈ దినాలలో మరి దేవుని మందిరానికి రావడానికి కూడా అవకాశం లేదండి. అయినా సరే అందుకని దేవుడు ఈ విధంగా ఈ మీడియాను ఉపయోగించుకొని ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా, ఫేస్బుక్ ద్వారా, అలాగే వాట్సాప్ ద్వారా, ఇలా రకరకాల మీడియా ద్వారా దేవుని వాక్యాన్ని మీ ఇంట్లో ఉన్న మీకే వినబడేటట్లు ప్రభు చేస్తున్నారు. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, మరి మీ యొద్దకు దేవుని వాక్యం వస్తుంది. మీ యొద్దకు వస్తున్నటువంటి ఆ దేవుని వాక్యాన్ని మీరు శ్రద్ధగా ఆలకించి ఆ వాక్యపు వెలుగులో మీ జీవితాలను స్థిరపరచుకుంటూ, ఆ వాక్యపు వెలుగులో మీ జీవితాలను బాగు చేసుకుంటూ ముందుకు సాగిపోవలసిన అవసరత ఎంతైనా ఉంది. కనుక వాక్యము నిన్ను బ్రతికిస్తుంది, వాక్యము నిన్ను స్థిరపరుస్తుంది, వాక్యము బాధలలో నీకు నెమ్మదినిస్తుంది. కనుక దేవుని వాక్యము నీకు సమృద్ధిగా అనుగ్రహించబడినప్పుడు ఆ వాక్యము ద్వారా నీ జీవితం స్థిరపరచబడుతూ నీ జీవితం బాగు చేసుకుంటూ ముందుకు సాగిపోగలుగుతావు. కనుక నువ్వు దేవుని వాక్యాన్ని శ్రద్ధగా వినాలి, జాగ్రత్తగా వినాలి, ఆలకించాలి. ఆ వాక్యము చేత నీ జీవితాన్ని స్థిరపరచుకోవాలి. తొట్టిల్లిపోకుండా కాపాడగలిగిన దేవుడు, నిన్ను అంతవరకు స్థిరపరచగలిగిన దేవుడు. కనుక దేవుని వాక్యమే నిన్ను బాగు చేసి నిన్ను స్థిరపరిచి నిన్ను బ్రతికిస్తుంది. కనుక ప్రియమైన వారారా, ఆ దేవుని మందిరంలో ఉన్నటువంటి ఆ సమృద్ధిని, వాక్యం అనేది మనిషిని ఏమండి బాగు చేస్తుంది, స్వస్థపరుస్తుంది. వాక్యమే యేసయ్య. కనుక ఎవరైతే వాక్యం మీద విశ్వాసం ఉంచుతారో, వాక్యపు వెలుగులో నమ్మకత్వం కలిగి జీవిస్తుంటారో, వాక్యాన్ని నమ్మిన వారి జీవితాల్లో ఆయన స్వస్థపరుస్తాడు, ఆయన బలపరుస్తాడు, ఆయన బాగు చేస్తాడు, ప్రతి విధమైన వేడిని అనుగ్రహించి నడిపిస్తాడు. అలాగే రెండవ మాట కూడా సమృద్ధి అనే మాటను, రెండవ మాటను మనం పరిశుద్ధ గ్రంథంలో గమనిస్తాం. ఇర్మియా గ్రంథం 33:6. ఇర్మియా గ్రంథం 33:6లో అక్కడ సమాధానము అనే ఒక మాట రాయబడి ఉందండి. ఇర్మియా గ్రంథం 33:6, వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను. వారికి సత్య సమాధానములను సమృద్ధిగా బయలుపరచెదను అంటే సమాధానాన్ని నీకు సమృద్ధిగా దేవుడు కలుగ చేస్తాడు. మనిషి జీవితంలో అనేక పరిస్థితులను బట్టి సమాధానం ఉండట్లేదు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక కుటుంబాన్ని గమనిస్తే యాకోబు, ఏశావులు వారిద్దరు అన్నదమ్ములండి. ఆ ఇద్దరు అన్నదమ్ముల మధ్యలో కొన్ని సమస్యలు ఏర్పడ్డాయి. కారణం ఏంటంటే యాకోబు ఒక రోజున అంత చిక్కుడుగాయల కూర కోసం నీ జ్యేష్ఠత్వ హక్కు నాకు ఇవ్వమని ఏశావును అడగడం జరిగింది. ఆ రోజు ఆకలితో ఉన్న ఏశావు ఆ చిక్కుడుగాయల కూర కోసం తన జ్యేష్ఠత్వ హక్కును అమ్మేసుకున్నాడు. మరొకసారి, రెండోసారి వాళ్ళ నాన్నగారు, నేను వృద్ధాప్యంలో ఉన్నాను, నాకు రుచిగలిగిన భోజనం తినాలనిపిస్తుంది, నువ్వు వేటాడి నాకు మంచి వేట మాంసం తీసుకొచ్చి పెట్టు, నేను తిని నిన్ను ఆశీర్వదిస్తాను అన్నాడు ఇస్సాకు. అప్పుడు ఏశావు అడవికి వేటాడటానికి వెళ్ళాడు. ఈలోగా యాకోబు తల్లి యాకోబు దగ్గరికి వచ్చి, బాబు మందలోనికి వెళ్ళి 2 మేకపిల్లలు తీసుకురా, మీ నాన్నకు నేను శుభ్రంగా వంట చేసి పెడతాను, మీ నాన్న తిని నిన్ను ఆశీర్వదిస్తాడు
అని చెప్పినప్పుడు యాకోబు అంటాడు, వద్దమ్మా, మరి అన్నయ్యతో చెప్పాడు కదా, ఒకవేళ అన్నయ్యను ఆశీర్వదిస్తానన్నాడు, నేను మోసంగా వెళితే నాకు ఆశీర్వాదం బదులు శాపం వస్తాదేమో అని యాకోబు నివారణ చూసినా తల్లి ఒప్పుకోకుండా, లేదు లేదు నువ్వు నేను చెప్పినట్టు చేయమని చెప్పి యాకోబుని మందకెళ్ళి గొర్రెపిల్లను తెప్పించి తర్వాత విందు చేసి మంచిగా వంట చేసి ఇస్సాకుకు పెట్టింది. యాకోబు తీసుకెళ్ళి పెట్టాడు. యాకోబు పెట్టినటువంటి ఆహారం ఇస్సాకు తిన్నాడు, రుచి కలిగిన భోజనం తిన్నాడు, మనసారా దీవించాడు. అంటే అప్పటికి నువ్వెవరైనా అడిగితే నేను నీ పెద్ద కుమారుడు ఏశావని అంటాడు యాకోబు. మొత్తం మీద ఆ మోసం చేత ఆశీర్వాదాలు పొందాడు యాకోబు. ఆ తర్వాత ఏశావు వచ్చి వేటాడి మాంసం తీసుకొచ్చి ఇస్సాకుకు పెట్టి, నా తండ్రి వేసి కూర్చొని తిను, నన్ను ఆశీర్వదించు అంటాడు. నా కుమారుడా, ఇప్పుడే ఆశీర్వాదాలన్నీ మీ తమ్ముడు మోసం చేత తీసుకొని వెళ్ళిపోయాడు, ఇక నా దగ్గర ఒక ఆశీర్వాదం కూడా లేదు అంటాడు ఇస్సాకు. అప్పుడు ఈ రెండు సందర్భాలను బట్టి ఏశావు యాకోబు మీద చాలా కోపం కలిగి ఉన్నాడండి. ఎప్పుడెప్పుడా వాడిని చంపేయాలా అని చాలా ఆవేశం, కోపంతో ఉన్నాడు ఏశావు. కనుక యాకోబు ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి దూర ప్రాంతం వాడు మేనమామ ఊరికి వెళ్ళిపోయాడు. అక్కడ 20 సంవత్సరాలు ఉన్నాడు, వివాహం చేసుకున్నాడు, మందరు సంపాదించుకున్నాడు. అన్ని సంపాదించుకున్న తర్వాత తిరిగి మరలా కానాను దేశానికి రావాలనుకున్నప్పుడు యాకోబు బయలుదేరి వస్తున్నప్పుడు వాళ్ళ అన్నయ్య 400 మందితో ఎదుర్కొని వస్తున్నాడనే సంగతి యాకోబుకు తెలిసింది. అప్పుడు చాలా భయపడిపోయాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం ఒక మాట చదువుకుంటాం. ఆదికాండం 33:4. ఆదికాండం 33:4 వాక్యం గమనిస్తే, అప్పుడు ఏశావు అతని ఎదుర్కొన్న పరిగెత్తి అతని కౌగిలించుకొని అతని మెడవేలి పడి ముద్దు పెట్టుకొనెను, వారిద్దరూ కన్నీరు విడిచిరి. ఆ పై వాక్యంలో గమనిస్తే, తాను వారి ముందర వెళుచు తన సహోదరుని సమీపించే వరకు 7 మార్లు నేలను సాగిలపడెను. అంటే యాకోబు వాళ్ళ అన్న వస్తున్నాడు అని తెలిసి చాలా భయపడిపోయి మందలను విభాగించి రాహేలుతో మందలు కొన్ని, లేయాతో కొన్ని మందలు, దాసీలతో కొన్ని మందలు పంపించేసి ఆ తర్వాత ఒంటరిగా చివరిలో యాకోబు వస్తున్నాడు. ఏశావును చూసి దగ్గరికి వెళ్ళక మునిపే 7 సార్లు సాగిలు పడ్డాడు. వెంటనే ఏశావు పరిగెత్తుకొని వచ్చి, తమ్ముడు ఎందుకులా నువ్వు సాగిలు పడుతున్నావు, నేను అననే కదా లే అని చెప్పి ఆ తమ్ముడిని కౌగిలించుకున్నాడు. ఇద్దరు కన్నీరు కార్చారు. ఒకరి యోగక్షేమాలు ఒకరు అడిగి తెలుసుకున్నారు. అంటే యాకోబు అంతకుముందు తన సొంత అన్న విషయంలో ఎంతో భయం కలిగి ఉన్నాడండి. చంపుతాడేమో, నేను చేసినటువంటి మోసాన్ని బట్టి నన్ను చంపుతాడేమో అని భయపడిపోయి, కలవరపడిపోయి, కంగారు పడిపోయి ఉన్నాడు. కానీ ఎప్పుడైతే యాకోబు ఆ మందలను పంపించి తర్వాత తను సాగిలు పట్టడం ఇవన్నీ చూశాడో, ఏశావు ఆ కోపం అంతా ఎక్కడ పోయిందో తెలియదండి, సమాధానం వచ్చేసింది. కనుక ప్రియమైన దైవ జనాంగమా, ఈ రోజున సమాధానకర్త అయిన యేసుక్రీస్తు మీకు సమాధానం కలిగించేయాలనే వాక్యంలో ఉంది. ఆయన సమాధానమును సమృద్ధిగా, సత్య సమాధానము సమృద్ధిగా బయలుదేర చేస్తాడు. కనుక ఆ సమృద్ధి అయిన సమాధానం మీరు అనుభవించి, సమాధానకర్త అయిన దేవుని ద్వారా కలిగే ఆ సమాధానాన్ని మీరు అనుభవించాలని దేవుడు కోరుకుంటున్నారు. ఆనాడు యాకోబు ఏశావులకు సమాధానం కలిగించిన దేవుడు మీకు, మీ కుటుంబాలలో కూడా సమాధానం కలిగించినట్లుగా మేము దేవుని వాక్యం సెలవిస్తుంది. మేము కూడా ఆశపడుతూ ఉన్నాం. అలాగే 3వ మాట కూడా మనం ధ్యానించుకుంటాం. అదేంటంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని గమనిస్తాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యంలో మనం గమనిస్తే అక్కడ రాయబడి ఉంటుంది, అప్పుడు నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండును, నీ గానుగల నుండి క్రొత్త ద్రాక్షారసము
పైకి పొరలి పారును. ధాన్యము సమృద్ధిగా ఉంటుంది, నీ కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉంటుంది అనే సంగతి ఇక్కడ గ్రంథస్థం చేయబడింది. ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఈ ధాన్యము ఆహారం అనేది సమృద్ధిగా కావాలి. ఆహారం సమృద్ధిగా ఉన్నప్పుడు పశువులైనా మనుషులైనా దాన్ని భుజించి క్షేమంగా ఉండగలుగుతారు, ఆరోగ్యంగా ఉండగలుగుతారు. కనుక ఈ ధాన్యం అనేది సమృద్ధిగా ఉండటానికి ఈ రోజున పంటలు వేస్తున్నటువంటి అనేకులు వారి యొక్క పెట్టుబడులే తీరలేదని, పెట్టుబడి పెట్టిన మందులకే తిరిగిన ఆదాయం మళ్ళీ తిరిగి రాలేదని చాలామంది ఆత్మహత్యలు చేసుకొని చనిపోవడం కూడా మనం గమనిస్తుంటాం. దీనికి కారణం ఏంటి? ఎందుకని సమృద్ధిగా పంట పండాల్సిన పరిస్థితులలో మరి అప్పుల పాలైపోయి ఆత్మహత్యలు చేసుకొని ఇలాంటి పరిస్థితులన్నీ జరుగుతున్నాయంటే, పై వాక్యంలో గమనిస్తే నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమును ఇచ్చి యెహోవాను ఘనపరచుము. నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి యెహోవాను ఘనపరచుము. అంటే మనకి సమృద్ధిగా పంట పండాలంటే వాక్యం అంటుంది, నీ రాబడి అంతటిలో ప్రథమ ఫలమును నీ ఆస్తిలో భాగమునిచ్చి నువ్వు దేవుని ఘనపరచాలి. అంటే మానవుడు దేవుని ఘనపరచాలండి. ఆస్తిలో భాగం ఇవ్వమంటున్నాడు, ప్రథమ ఫలం ఇవ్వమంటున్నాడు. ఇవన్నీ దేవుడు ఎందుకు అడుగుతున్నారు? కారణం ఏంటి అని మనం గమనిస్తే సమస్తం ఆయనవే. ఏమండి, ఈ భూలోకంలో కలిగి ఉన్నది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. సమస్తము ఆయన ద్వారా కలిగింది. మరి సమస్తము కలిగించిన దేవుడు మరలా మన ఆయన అడుగుకోవడం ఏంటి? ఎందుకు ఆయన అడుగుతున్నాడు అని అంటే దాని అర్థం ఏంటంటే మనము ఆయన సన్నిధిలో భయం కలిగి ఉన్నాము లేదో అని దేవుడు ఆలోచిస్తాడు. దేవుని భయం కలిగి ఉన్నారో లేదో అని తెలుసుకునే దానికి ఆయన ఒక ఆజ్ఞను పెట్టాడు. నీ ఆస్తిలో భాగం ఇవ్వమన్నాడు, నీ ప్రథమ ఫలాలు తీసుకుని దేవుని సన్నిధికి తీసుకురమ్మన్నాడు. అంతేకాదు మీరు సంపాదించిన యావత్తులో 10వ వంతు తీసుకురామని కూడా వాక్యంలో ఉంటాడు. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో మనం గమనిస్తే, మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో నేను ఒక మాట చదువుతాను. మలాకి గ్రంథం 3వ అధ్యాయంలో 10వ వాక్యాన్ని గమనిస్తే, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి. దీన్ని చేసి మీరు నన్ను శోధించినడలా నేను ఆకాశపు వాకిళ్లను విప్పి పట్టచాలంత విస్తారముగా దీవెనలు కుమరించదనని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. మీ పంటను తినివే పురుగులను నేను గద్దించదను, అవి మీ భూమి పంటను నాశనం చేయవు. మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. అప్పుడు ఆనందకరమైన దేశములో మీరు నివసింతురు కనుక అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులందురని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ చదవబడిన వాక్యంలో గమనిస్తే 10వ భాగం అంతయు నా మందిరపు నిధిలోనికి మీరు తీసుకురండి, నా మందిరములో ఆహారం ఉండాలి. అంటే నా మందిరములో నివసించి సేవిస్తున్నటువంటి ఆ యాజకులకు, ఏమిటి ఆ లేవీయులకు, యాజకులకు సమృద్ధిగా ఆహారం ఉండాలి. అప్పుడు నా మందిరంలో సమృద్ధిగా ఆహారం ఉంటే యాజకులు సమృద్ధిని అనుభవిస్తారు. మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకుని రండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎందుకంటే నేనే వారికి స్వాస్థ్యము, లేవీయులకు నేనే స్వాస్థ్యము, వారికి ఏ స్వాస్థ్యాన్ని నేను పంచమలేదు కనుక మీకు పంచించాను కనుక మీరు తీసుకొచ్చిన దాంట్లో లేవీయులు యాజకులు దాన్ని భుజించాలి. కనుక మీరు తీసుకురండి, 10వ భాగం అంతా తీసుకురండి అని వాక్యంలో దేవుడు ఆజ్ఞాపిస్తున్నాడండి. దేవుని ఆజ్ఞను ఎప్పుడు మానవుడు వేగొంటాడో నిశ్చయముగా మానవుడు ఆశీర్వదించబడతాడు. నేను మీకు ఒక చిన్న విషయాన్ని గుర్తు చేస్తాను. నేను అప్పుడే చదువు ముగించి ఒక చిన్న కంపెనీలో చేరానండి. ఆ కంపెనీలో చేరకముందే నేను బాప్తిసం తీసుకున్నాను. బాప్తిసం తీసుకున్న తర్వాత ఆ కంపెనీలో ఉద్యోగానికి వెళ్తున్నాను. రోజు నాకు 18 రూపాయలు ఇస్తారు. అలాగా నెలకి
350, 450, 500 రూపాయలు అట్లా వచ్చేది ఆదివారాలు ఏదైనా సెలవులు పోతే. అయితే 350 రూపాయలు వచ్చిన రోజున మొదట నేను 35 రూపాయలు దైవసేవకుని దగ్గర తీసుకెళ్ళి ఇచ్చి ప్రార్థన చేయించుకునేవాడిని. అలా నేను నమ్మకంగా దేవుడు నాకు ఇచ్చిన దాంట్లో నేను నమ్మకంగా దేవునికి కానుకిస్తూ ఉండేవాడిని. ఆ రోజుల్లో నేను రూమ్లో ఒక 100 రూపాయల రూమ్ గడ్డ కట్టుకొని, తర్వాత కిరోసిన్ కొనుక్కోవాలి, బియ్యం కొనుక్కోవాలి, కూరగాయలు కొనుక్కోవాలి. ఆ వచ్చిన 350 రూపాయల్లోనే అన్ని నేను ఖర్చులు పెట్టుకుంటూ మొదట దేవునికి ఇవ్వాల్సిన దేవునికి ఇస్తూ, ఆ తర్వాత నేను ఆ మిగిలిన 315 రూపాయలని నెలంతా జాగ్రత్తగా వాడుకున్నానండి. అంటే దేవుని మాట విన్నా నేను. అలాగే గ్రంథంలో రాయబడినట్టుగా నా మందిరంలో ఆహారం ఉన్నట్టు 10వ భాగం అంతా నా మందిర నిధులను తీసుకొని రండి అన్న మాటను బట్టి నేను దేవుని మాటకు లోబడి, దేవునికి భయపడి దేవుని మాట విన్నానండి. అందుకని దేవాదేవుడు ఏం చేశాడంటే నన్ను ఒక ఉన్నతమైన ఆశీర్వాదానికి ఆయన తీసుకుని వెళ్ళాడు. ప్రియ దైవ జనాంగమా, కనుక నా దేవుడు నన్ను గొప్ప పరిచర్యలు ఆయన సేవలు వాడుకుంటున్నారు. నేను ఆ రోజున యథార్థంగా నమ్మకంగా ఆయన సన్నిధిలో జీవించాను కనుక ఈ ఘనమైన పరిచర్యకు నా దేవుడు నన్ను తెలుసుకున్నాడు. కనుక నేను మీతో ధైర్యంగా చెప్పగలిగిన మాట ఏంటంటే, మీ పంటలు తినివేసే పురుగులు లేకపోతే మీ సంపాదనను వ్యర్థమైపోయేటట్లు చాలామంది సంపాదిస్తున్నారు, కానీ వారి కష్టాజితం ఏమైపోతుందో కూడా వారికి చాలామందికి అర్థం కావట్లేదు. ఆ సంపాదన ఎడిపోయిందో తెలవట్లేదు. సిలిజంచులో వేసినట్లుగా సంపాదించినట్లే వ్యర్థమై ఏ ఖర్చులు అయిపోతుందో తెలియదు. ఏమండి, చాలామంది వారి కుటుంబాల్లో రోగాల కోసం 1000 రూపాయలు ఖర్చు పెట్టేవారు కూడా లేకపోలేదు. ఇంట్లో ఒకరికి ఆరోగ్యం బాగైందనుకుంటే మరలా ఒక వారం దగ్గర ముందే ఇంకొకరికి అనారోగ్యం. ఇలాగా సంపాదించిన సంపాదనంతా సిలిసంచులో వేసినట్లుగా వ్యర్థమైపోతుంది. కనుక ప్రియ దైవ జనాంగమా, మీరు సంపాదించింది వ్యర్థం కాకుండా అది మీరే అనుభవిస్తూ మీరు మీ కుటుంబాల్లో క్షేమంగా ఉండాలంటే దేవుని వాక్యం అంటుంది, నిశ్చయంగా నీ సంపాదనలో ప్రథమ ఫలము, నీ ఆస్తిలో భాగమును, నీ సంపాదన అంతట్లో 10వ వంతు దేవునికి ఇచ్చి నువ్వు దేవుని ఘనపరిచి తద్వారా దైవ ఆశీర్వాదాలు పొందాలని సేవకునిగా నేను మీకు తెలియపరుస్తున్నాను. చివరిగా మరొక మాట కూడా నేను చదువుతాను. కీర్తనల గ్రంథం 4వ మాట చెప్తున్నాను. కీర్తనల గ్రంథం 68:9. కీర్తనల గ్రంథం 68:9లో ఉన్నటువంటి ఒక విషయాన్ని మనం ధ్యానించుకుంటాం. దేవా, నీ స్వాస్థ్యం మీద నీ వర్షం సమృద్ధిగా కురిపించితివి, అది అలసిపడ్డగా నీవు దాన్ని బలపరిచితివి. కనుక ఈ వాక్యంలో గమనిస్తే నీ స్వాస్థ్యం మీద నీవు సమృద్ధిగా వర్షము కురిపించితివి. నీ స్వాస్థ్యం మీద నీవు సమృద్ధిగా వర్షము కురిపించితివి. దీని అర్థం ఏంటంటే వర్షము అనేది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా ఉంది. యోవేలు గ్రంథంలో కూడా మనం గమనిస్తే తొలకరి వర్షమును, కడవరి వర్షమును దాని కాలంలో ఆయన కురిపిస్తారు అని వాక్యంలో రాయబడి ఉంది. అంటే ఈ పరిశుద్ధాత్మ అభిషేకము అనేది దేవుని పిల్లలు నిశ్చయంగా పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే పరిశుద్ధాత్ముడే మనల్ని పరిశుద్ధమైన జీవితం జీవించడానికి, పరిశుద్ధతలో నడిపించడానికి పరిశుద్ధాత్ముడు మనలో నిలిచి ఉండాలి. ఆ తొలకరి వర్షం, కడవరి వర్షం మనలో ఉండి, పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని ఏం చేస్తాడంటే దినదినము ఆయన పోలికలోకి మనల్ని మారుస్తాడు. పరిశుద్ధాత్మ గురించి యేసయ్య చెప్తారు, నేను వెళ్ళి నేను మీ కొరకు వేరొక ఆదరణకర్తను పంపిస్తాను, ఆయన మీలోను మీతోనూ ఉంటాడు, ఆయన మిమ్మల్ని సర్వశక్తులను నడిపిస్తాడని యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడే తన శిష్యులతో తెలియపరిచినట్లు పరిశుద్ధ గ్రంథంలో ఉంటాడు. ఇంకా యేసయ్య చెప్తారు, ఇదిగో నా వలన విరిగినటువంటి పరిశుద్ధాత్మను పైనుండి వచ్చే శక్తిని మీరు పొందు వరకు యెరూషలేములో నుండి విడిచి వెళ్ళకండి అని కూడా ప్రభు సెలవిస్తారు. అంటే ఆ పరిశుద్ధాత్ముడు మానవాళి మీదకి దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే, ఏమండి, యోదయలో, సమరయలో, యెరూషలేములో బోధిగంతాల వరకు నాకు మీరు సాక్షులుగా ఉంటారు అని వాక్యంలో రాయబడింది. అంటే ప్రియ దైవ జనాంగమా, మరి పరిశుద్ధాత్మ దేవుడు
ఒక వ్యక్తి మీదకి దిగి వచ్చినప్పుడు ఏం జరుగుతుందంటే భూ దిగంతాల వరకు యేసయ్యకు సాక్షిగా ఉండగలుగుతాడు. పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నప్పుడు ఆయన మనల్ని యోదయలో, సమరయలో, యెరూషలేములో, భూదిగంతాలలో కూడా సాక్షులుగా నిలబెట్టుకుంటాడు. కనుక మనం ఆయనకు సాక్షులుగా ఉండాలి. ఇంట్లో సాక్ష్యం కలిగి ఉండాలి, వీధిలో సాక్ష్యం కలిగి ఉండాలి, దేవుని మందిరంలో సాక్ష్యం కలిగి ఉండాలి. ఇలా ఒక మంచి సాక్ష్యం కలిగి మనం జీవించినట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు ఏమండి ఆ తొలకరి వర్షం, కడవరి వర్షం మన మీద కురిపించి సమృద్ధిగా అభిషేకం ఇచ్చి ఆ అభిషేకము ద్వారా మనల్ని సాక్షులుగా నిలబెట్టుకుంటాడు. అభిషేకము ద్వారా పరిశుద్ధ జీవితాన్ని మనకు అనుగ్రహిస్తాడు. అభిషేకము ద్వారా ఆయన రాకడకు అంటే ఆత్మ ద్వారా ఆ పోలికలోనే మార్చబడుతున్నామని కూడా పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కనుక ప్రియమైనటువంటి దైవ జనాంగమా, ఎప్పుడైతే ఈ పరిశుద్ధాత్మ అభిషేకం మనం పొందుకుంటామో ఆయనకు సాక్షులుగా అంతవరకు జీవించగలుగుతాము. ఒక రోజున ప్రభు యేసుక్రీస్తు వారు వచ్చినప్పుడు మనం ఆయన పోలికలు మార్చబడతాం. కనుక ఈ పూట దేవుని వాక్యం మనకు సమృద్ధిని గురించి మాట్లాడుతూ ప్రభు వచ్చారు. మొదటిగా దేవుని మందిరంలో సమృద్ధి ఉంది అని, అది దేవుని వాక్యము అనే సమృద్ధి ఆహారం మనకు అనుగ్రహించబడతాదని, రెండవది సమాధానము సమృద్ధిగా అనుగ్రహిస్తానని, మూడవది కొట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందని, నాలుగవది సమృద్ధి అయిన వర్షాన్ని కురిపిస్తానని ఈ పూట ప్రభు మనతో ముచ్చటించారు. ఈ మాటలన్నింటినీ మీ హృదయాల్లో స్థిరపరిచి ఈ మాటలు మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా ప్రభు మార్చి మిమ్మల్ని సమృద్ధి అయిన ఆశీర్వాదాలకు యోగ్యులుగా మార్చును గాక. ఆమేన్. తలలో వచ్చి ప్రార్థన చేసుకుంటాం. ప్రేమాస్వరూపి, అత్యంత కృప కలిగిన పరలోకపు తండ్రి, ఆశ్చర్యకరుడైన ప్రభు, ఆమె స్తోత్రం చెల్లిస్తున్నాం. మేము నిప్పులలోను నీళ్లలోనూ పడినట్లు ఉన్నను నీవు మమ్మల్ని సమృద్ధి గల చోటికి రప్పించుచున్నావని లేఖనాల్లో రాయబడిన మాటను మీరు మాకు బోధించినందుకై మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా, లేమి కొరతలు అనేకులు అనుభవిస్తున్న దినాల్లో ఆకాశ పక్షులను పోషించే దేవా, సమృద్ధినివ్వాలని మీరు కోరుకొని మాట్లాడారు. మీ మందిరం యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారని మీరు సెలవిచ్చారు నాయన. మీ మందిరములో మీ వాక్యము సమృద్ధిగా ఉంది. మీ వాక్యపు వెలుగులో సమృద్ధి అయిన ఆశీర్వాదాలు పొందినట్లుగా నీ వాక్యములను బ్రతికించింది, నీ వాక్యములను స్థిరపరిచింది, నీ వాక్యములను బాగు చేసిందని దావీదు గారు సెలవిచ్చినట్లుగా ప్రభువా, నీ ధర్మశాస్త్రములను ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానించువారు ధనులను రాయబడినట్లుగా యేసయ్యా, మరి దినాల్లో మందిరానికి వెళ్ళని పరిస్థితులు ఉంటూ ఉండగా యేసయ్యా, ఈ మీడియా ద్వారా అనేకులు మీ మాటలు వినగలిగేటట్లుగా మీరు మాట్లాడుతున్నందుకై స్తోత్రాలు. అనేక మంది దైవ సేవకులు మీడియా ద్వారా వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆ వాక్య వెలుగులో ప్రజల జీవితాలు సరిచేయబడినట్లు సహాయం దయచేయమని కోరుకొనుచున్నాము స్వామి. స్తోత్రము నాయన. సమృద్ధిగా సత్య సమాధానం బయలుదేరి చేస్తానని మీరు సెలవిచ్చారు నా తండ్రి. మానవాళికి సమాధానం కలిగించగలిగిన దేవుడవు నీవే. అన్నదమ్ముల మధ్యలో, భార్యాభర్తల మధ్యలో, అక్కచెల్లెల మధ్యలో సమాధానం లేకుండా మానవాళి సాగిపోతూ ఉన్నారు. ఈ దినాల్లో అలనాడు యాకోబు, ఏశావులకు సమాధానం కలిగించిన దేవుడవు నాయన. ఇదిగో నా తండ్రి, ఈ మాటలు వింటున్న వారికి సమాధానం కలిగినట్లుగా మీరు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. నా తండ్రి, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు నా తండ్రి, ఎవరైతే మరి పంట ధాన్యం సమృద్ధిగా వారి పట్టులో ఉంటుందని మీరు సెలవిచ్చారు ఆయన. ఎవరైతే తమ భాగాన్ని అయ్యా ప్రథమ ఫలాలు దేవునికి ఇస్తారో, దశభాగము దేవునికి ఇస్తారో వారి పట్లలో ధాన్యం సమృద్ధిగా ఉంటుందని, వారి పంటను తినివేసే పురుగు నేను గద్దిస్తానని లేఖనాల్లో మీరు సెలవిచ్చారు తండ్రి. అలాంటి సమృద్ధి అయిన ధాన్యము మీరు ప్రజలకు దయచేయమని కోరుకొనుచున్నాము. అలాగే నా తండ్రి, సమృద్ధిగా వర్షం కురిపిస్తానని మీరు సెలవిచ్చారు నాయన. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం స్వామి. పరిశుద్ధాత్మ అనే వర్షాన్ని నా తండ్రి మాటలు వింటున్న ప్రతి వారిపై పరిశుద్ధాత్మను కుమరించి పరిశుద్ధాత్మ ద్వారా మీ కొరకు ప్రజలు సాక్షులుగా జీవించినట్లు, పరిశుద్ధాత్మ ద్వారా బోధిగంతాల వరకు సాక్షులుగా ఉన్నట్లు, పరిశుద్ధాత్మ ద్వారా మీ పోలికలోనికి మార్చబడినట్లు సహాయం దయచేయండి ప్రభువా. విత్తబడిన వాక్యం వ్యర్థం కాకూడదు. ప్రజలు నిశ్చయంగా ఆశీర్వదించబడాలి. మాటలు వింటున్న ప్రతి వారిని కుటుంబాలు ఆశీర్వదించి ఆ నిత్య రాజ్యానికి రాకడకు సిద్ధపరచమని
మహిమ ఘనత ప్రభువులు మీరు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.